హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ మై ఐడియాస్. సో ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఒక డెకరేషన్ని చూపించబోతున్నాను. తొందరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ కూడాను అమ్మవారిని ఏ విధంగా డెకరేట్ చేయాలి అని చాలా ఆలోచిస్తుంటారు. అమ్మవారి విగ్రహానికి కానీ చాలా నిండుగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం వెడల్పుగా ఉండే ప్లాస్టర్ని తీసుకోవాలి. ప్లాస్టర్ని మీకు కావలసినంత లెంత్లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు కాయిన్ మాల్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, లేదంటే కిందకి సెపరేట్గా లాకెట్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా కాయిన్స్ అన్నింటినీ పెట్టేసుకోవాలి. కాయిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ కాయిన్స్ పైన కొంచెం గంధము అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టేసుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా మనకి కాయిన్ మాల రెడీ అయిపోతుంది. గంధము కుంకుమ పెట్టిన తర్వాత పైన కూడా ప్లాస్టర్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి కాయిన్స్ పడిపోకుండా కాయిన్ మాల అనేది అలానే ఉంటుంది. అమ్మవారి ఫోటోకి వేసుకుంటే చాలా నిండుగా అందంగా ఉంటుందండి. గంధము కుంకుమ తీసుకున్నాను కదండి, ఈ గంధము కుంకుమని ఒక ఇయర్ బడ్ని యూజ్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా నీట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఒక్కొక్క కాయిన్ పైన కూడా గంధం పెట్టుకొని ఫస్ట్, తర్వాత ఆ గంధం పైన కుంకుమ బొట్టుని పెట్టుకుంటే ఈ బొట్టు కూడా అలానే ఉంటుంది. చూడడానికి కాయిన్ మాల కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో అంతేనండి, ఇలా సింపుల్గా కాయిన్ మాల్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజు మనం తయారు చేసుకునే అమ్మవారి విగ్రహానికి కానీ లేదంటే అమ్మవారి ఫోటోకి కానీ వేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది. సో ఇదేనండి కాయిన్ మాల. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.